Namaste Bhaiya, Suprabhatam. Everyone sit in Vajrasana, adapt Chin Mudra, sit straight, back straight. Keep your eyes closed and observe 8 to 10 rounds of slow and deep breathing. Bring your awareness to the midpoint of the eyebrows. Everyone chant Omkara 9 times. Breathe in. నమస్కారం సార్. నా పేరు దివ్య, హౌస్ వైఫ్. నేను యోగాలకి రావడానికి ముఖ్య కారణం నాకు బాడీ పెయిన్స్, సఫరింగ్, మైండ్ డిస్టర్బెన్స్, బ్యాక్ పెయిన్ వీటితోటి వచ్చాను సార్. నేను ఆరోగ్యంగా ఉంటూ సమాజంలో నలుగురికి ఆరోగ్యాన్ని పంచాలనే ఉద్దేశంతో వచ్చాను సార్. యోగాసన మంత్ర దివ్య గారు. ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైజ్ఞకేన యోపాకరోత్తం ప్రబరం పునేన పతంజలిన్ ప్రాణ్య నిరామతోస్మిన్. Others do Surya Namaskara, silent demonstration. 3 rounds you do. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। योगा से जागा सारा संसार है। Good. Now we'll go for 8-step method. After that, Vaiva. So 8-step method, Chandrasekhar Garu, Vakrasana. So everyone listen, what you have to do is, first introduction. What is Vakrasana? The meaning and how many counts asana? What is Sthiti? What is Vishranti? What is the complementary posture? How many counts? After that, directly go for demonstration with counts, breathing, explanation. When Chandrasekhar Garu is giving this, others try to follow the instruction and perform the same. Srinivas Garu, you please take little care and you do it. Okay? Yes. Others, you have to do it. Chandrasekhar Garu, Vakrasana. Everyone mute yourself. Only Chandrasekhar Garu will be giving the instruction you have to follow. Start. Sir, name of the asana Vakrasana, sir. Meaning of the asana twisting. Justification of the asana. సంపూర్ణ స్థితిలో మనం వెన్నుముకను ఒక స్క్రూ లాగా తిప్పుతాము సార్. సార్ కేటగిరీ ఆసన కల్చర్ సార్. సార్ టైప్ ఆఫ్ ద ఆసన సిట్టింగ్ ఆసన సార్. సార్ కాంప్లిమెంటరీ, సెల్ఫ్ కాంప్లిమెంటరీ సార్. కౌంట్ వచ్చేసి 8 కౌంట్ సార్. ఫస్ట్ శిథిల దండాసనంలో కూర్చోవాలి. అందరూ దండాసనానికి రెడీ టు డూ. ఫస్ట్ స్టెప్ లో మీ యొక్క కాల్ని, కుడి కాల్ని హోల్డ్ చేసి కొంచెం శ్వాస తీసుకోండి. రెండవ స్టెప్ లో దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మీ 2 చేతులను పైకి తీసుకురండి. మూడవ స్టెప్ లో శ్వాసను వదులుతూ మీ యొక్క బాడీని ట్విస్ట్ చేయండి. ఫోర్త్ స్టెప్ లో మీ యొక్క కుడి చేతిని నేలపై ఆనించి మీ యొక్క ఎడమ చేతిని కాల్ని పట్టుకొని శ్వాసను పూర్తిగా వదిలేసి మీ యొక్క తలను సైడ్కి ఉంచి నార్మల్ బ్రీతింగ్, సంపూర్ణ స్థితిలో నార్మల్ బ్రీతింగ్. ఫిఫ్త్ స్టెప్ లో కొంచెం శ్వాస తీసుకొని మీ యొక్క 2 చేతులను పైకి తీసుకురండి. సిక్స్త్ స్టెప్ లో నిండుగా శ్వాస తీసుకుంటూ మీ బాడీని పక్కలకు చేతులను తీసుకురండి. 7th స్టెప్ లో కొంచెం శ్వాస వదులుతూ మీ 2 చేతులను బాడీకి ఇరువైపులా ఆనించండి. 8th స్టెప్ లో పూర్తి శ్వాస వదులుతూ మీ యొక్క కాళ్ళను దించండి. రిలాక్స్ శిథిల దండాసన.
సార్ కాంప్లిమెంటరీ సెల్ఫ్ కాంప్లిమెంటరీ సార్. సార్ Okay. మనం ఈ వక్రాసనం చేయడం వల్ల మనము వెన్నుముకను ఇట్లా స్లోలా తిప్పడం వల్ల సైడ్ వెన్నుముక మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సార్. నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ రిమూవ్ అవుతుంది. ఒకవేళ ఫ్యాట్ లేకపోతే మంచి దృఢంగా తయారైతుంది సార్. వెన్నుముక బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది సార్. One key point, one subtle point or key point. కీ పాయింట్ సార్, మనం Yes. సంపూర్ణ స్థితిలో ఎలాంటి జర్కింగ్స్ లేకుండా నిశ్చలంగా ఉండాలి. మంచి ముఖం చిరునవ్వుతో ఉండాలి. Okay. Thank you, Chandrasekhar garu. Next, wait Thank for you. the Viva. Srinivas Rao, sir, what asana you can demonstrate and instruct? భుజంగాసనం చేస్తాను సార్. నేమ్ వచ్చేసి భుజంగాసనం సార్. ఇది కోబ్రా పోజ్ అంటాం దీన్ని. జస్టిఫికేషన్ వచ్చేసి మనం సంపూర్ణ స్థితిలో ఈ ఆసనం వేసినప్పుడు పడగవైపున పాములాగా ఉంటుంది కాబట్టి దీనికి భుజంగాసనం అనే పేరు వచ్చింది సార్. కేటగిరీ వచ్చేసి కల్చరల్, టైప్ వచ్చేసి ఇది బోర్లా పడుకొని చేసేటువంటి ఆసన, పురోన్నాసన. అలాగే దీనికి కాంప్లిమెంటరీ వచ్చి శలభాసనం సార్. అందరూ మకరాసనంలో పడుకోండి. పడుకొని చేతులు ముందుకు తాచి కాళ్ళు పూర్తిగా వెనక్కి తాచి కాళ్ళు దగ్గరకు తీసుకురండి. అలాగే నంబర్ 1 లో కొంచెం శ్వాస తీసుకుంటూ చేతులని ఈ లోయర్ లిప్స్ దగ్గర పెట్టండి. పూర్తిగా శ్వాస తీసుకుంటూ పొట్ట దగ్గర నుంచి తల వరకు భుజాలని మెల్లగా పైకి లేపండి. ఈ స్థితిలో ఆనందమయ స్థితిలో ఎంతసేపు ఉండగలరు? షేకింగ్, వణుకుడు ఏమీ లేకుండా అంతసేపు ఉండండి. 1 నిమిషం పాటు సాధారణ శ్వాసలో ఉండండి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ కిందకి దిగండి. పూర్తిగా శ్వాస వదులుతూ చేతులను ముందుకు తాకి మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. ఈ భుజంగాసనం వల్ల మెడకి మంచి వ్యాయామం జరగడం వల్ల థైరాయిడ్ వ్యాధికి ఇది మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. అట్లాగే పొట్టలో బాగా ఒత్తిడి కలగటం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ కి, లివర్ కి, కిడ్నీస్ కి, పాంక్రియాస్ కి మంచి ఒత్తిడి కలిగి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అట్లాగే డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ కూడా ఇది దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. మోడరేట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ నివారిస్తుంది. అట్లాగే వెన్నుపూసలకు ఉన్నటువంటి పక్కన నరాలని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే కరిగిపోతుంది, లేదంటే పక్కన ఉన్నటువంటి మజిల్స్ దృఢంగా తయారవుతుంది. దీనికి కాంట్రా ఇండికేషన్స్ ఏమీ లేవు, ఎవరైనా చేయొచ్చు. ఎక్సెప్ట్ యాక్సిడెంట్ గురైన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, మెన్సెస్ లో ఉన్న వాళ్ళు చేయరు. One key point. ఈ ఆసనం వేసేటప్పుడు ఇది పామును పోలి ఉంటుంది కాబట్టి మనం 2 చేతులు పెట్టినప్పుడు సమాంతరంగా ఉండాలి. తర్వాత వెనక కాళ్ళు 2 బొటన వేళ్ళు మనం ఆనించి ఉంచాలి. అది తోకలాగా మనం చెప్తున్నాం కాబట్టి ఆనించి ఉంచాలి. Thank you, Srinivas garu. థ్యాంక్ యూ సార్. Next, we'll go for Divya garu. Ushtrasana. Name of the asana, Vrishtasana. Meaning of the asana, a camel pose. Justification ఇది సంపూర్ణ స్థితిలో మనము వెనక్కి వంగి ఉండే ఆసనం. 4th పాయింట్ వచ్చి కేటగిరీ కల్చరల్. 5th టైప్ వచ్చి ఇది మనం కూర్చొని చేసే ఆసనం. 6th వచ్చి దీనికి కాంప్లిమెంటరీ పశ్చిమోత్తాసన్. అందరూ స్థితిలో దండాసనంలో కూర్చోండి. మ్యాట్ పైకి వెళ్ళి రిలాక్స్ స్థితిలో దండాసనం. ఓకే, ఇప్పుడు దండాసన స్థితిలోకి రండి. 2 కాళ్ళు దగ్గరికి తీసుకోండి. 2 చేతులు బాడీకి ఇరువైపులా తీసుకోండి. శ్వాస తీసుకుంటూ నెంబర్ 1 కుడి కాలుని తొడ కిందికి తీసుకోండి. నెంబర్ 2 లో శ్వాస వదిలేస్తూ 2వ కాల్ని తొడ కిందికి తీసుకోండి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. పూర్తిగా శ్వాస తీసుకున్నాం. నెంబర్ 3 లో కొంచెం శ్వాస వదిలేస్తూ ఇలా
మోకాళ్ళ పైన నిల్చొని చేతులు నడుము పైన పెట్టుకోండి. నెంబర్ 4 లో పూర్తిగా వెనక్కి స్లో కొంచెం కొంచెం బెండ్ అవుతూ మీకు వీలైతే ఇలా మీ కాలి మడిమల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. నార్మల్ బ్రీతింగ్. నెంబర్ 5 లో స్లోగా పైకి వస్తూ చేతులు నడుము పైకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ నెంబర్ 6 లో పిక్క కండరాల పైన కూర్చోండి. శ్వాస కొంచెం వదిలేస్తూ ఎడమ కాలు రిలీజ్, శ్వాస వదులుతూ కుడి కాలు రిలీజ్, పూర్తిగా శ్వాస వదులుతూ రిలాక్స్ స్థితిలో దండాసనం. One benefit, one limitation, one key point. సార్ ఇది వెనక్కి బెండ్ కావడం వల్ల వృష్టాసనంలో మన పొట్టలో మసాజ్ జరగడం వల్ల పొట్టకు సంబంధించిన షుగర్ నార్మల్ గా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కాంట్రా ఇండికేషన్ సివియర్ గ్యాస్ ట్రబుల్, హై బీపీ, హై హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు సార్. కీ పాయింట్స్ వచ్చేసి వృష్టాసనంలో సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి టెన్షన్ జర్కింగ్స్ లేకుండా ఆసనంలో ఉండాలి. ఆసనంలో ఉన్నప్పుడు మన శ్వాసక్రియను సపోర్ట్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ మనము ఆసనం చేయాలి. ఆసనం ఎప్పుడైతే మనకు సుఖం నుంచి హాయిగా రిలీఫ్ ఇస్తుందో అంతసేపు ఉండాలి. తర్వాత ఆసనంలో నుంచి మనకు ఎప్పుడైతే బాధ కలిగిస్తుందో ఆసనంలో నుంచి బయటికి రావాలి. Good, Divya garu. థ్యాంక్ యూ సార్. Please wait for the Viva. Okay. Next, Jamuna garu. Halasana. Name of the asana, halasana, sir. Meaning of the asana, hala ante nagali. Sir, category of the asana, cultural, sir. Type of the asana, మెల్లికల్లా పడుకొని చేసే ఆసన, sir. Count, sir. 8 counts. Complementary, చక్రాసన, sir. సింహాసనంలో పడుకోండి. ఆసన వేయడానికి రెడీగా ఉండండి. ఫస్ట్ కొంచెం శ్వాస తీసుకుంటూ కాళ్ళని 45 degrees ఫస్ట్ కౌంట్ లో లేపండి. నెక్స్ట్ నిండుగా శ్వాస తీసుకుంటూ కాళ్ళని 90 degrees వచ్చేలాగా లేపండి. థర్డ్ కౌంట్ లో ఇంకా కొంచెం శ్వాస తీసుకుంటూ కాళ్ళని ఇటు భూమికి సమాంతరంగా వచ్చేలా ట్రై చేయండి. ఫోర్త్ లో నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులను వెనుకకి పెట్టి సంపూర్ణ స్థితిలో స్థిరం సుఖం ఆసనం వచ్చేలాగా మీకు ఉండగలిగినంత సేపు ఉండండి. ఫిఫ్త్ లో కొంచెం శ్వాస వదులుతూ మీ చేతులని నడుము దగ్గర పట్టుకొని 90 degrees వచ్చేలాగా మెయింటైన్ చేయండి. ఇంకా కొంచెం శ్వాస వదులుతూ 45 degrees వచ్చేలాగా మెల్లిమెల్లిగా కాళ్ళని దింపండి. 8th లో కంప్లీట్ గా శ్వాస వదులుతూ రిలాక్స్ అవ్వండి. రిలాక్సింగ్ శవాసన. Jamuna garu. One benefit, one limitation, one key point. హలాసనం చేయడం వల్ల వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ గా తయారవుతాయి, సార్. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్న వాళ్ళు చేయరాదు, సార్. కీ పాయింట్, మనం ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జెనెటిక్స్ లేకుండా ప్రశాంతంగా చేయాలి, సార్. హలాసనంలో చేసేటప్పుడు మెల్లిమెల్లిగా నడుమును స్లో బై స్లో, సెంటీమీటర్ బై సెంటీమీటర్ మెల్లిగా ఆనించాలి, సార్. Okay, ma. Thank you. Wait for the Viva. Sir, Padahastasana. Okay. Do only you do, others observe. Same method. Yeah. Okay, sir. Name of the asana, Padahastasana. Meaning of the asana, Pada ante పాదాలు, హస్త అంటే చేతులు, ఆసన అంటే ఆసనం. జస్టిఫికేషన్ ఆఫ్ ద ఆసన, మనం సంపూర్ణ స్థితిలో మన తలని మోకాళ్ళకి ఆనేలాగా చూసుకోవాలి. మన చేతులను కాళ్ళకి ఇరువైపులా ఉంచాలి. కేటగిరీ ఆఫ్ ద ఆసన, నిలబడి చేసే ఆసనం. టైప్ ఆఫ్ ద ఆసన, కల్చరల్. కౌంట్స్ ఆఫ్ ద ఆసన 8 counts.
కాంప్లిమెంటరీ ఆఫ్ ద ఆసన అర్ధ చక్రాసన. శిథిలాసనంలో రిలాక్స్ స్థితికి. నెంబర్ 1 లో మీ చేతులని భుజానికి సమాంతరంగా చాచండి, కొంచెం శ్వాస తీసుకోండి. నెంబర్ 2 లో చేతి దండకండరాల చెవులకు తాకుతూ చేతులను పైకి తీసుకోండి, పూర్తిగా శ్వాస తీసుకోండి. నెంబర్ 3 లో నడుముని కొంచెం బెండ్ చేస్తూ మీ చేతులని భూమికి సమాంతరంగా చాచండి, కొంచెం శ్వాస వదలండి. 4 లో పూర్తిగా శ్వాస వదులుతూ మీ చేతులని పాదాలకు ఇరుగ్గా ఆనేలాగా చూసుకోండి, మీ తలని మీ మోకాళ్ళకు ఆనేలాగా చూసుకోండి. మీ కంఫర్ట్ ఎలాంటి జర్కింగ్స్ లేకుండా, ఎలాంటి కదలికలు లేకుండా ఉండండి. నార్మల్ బ్రీతింగ్. నెంబర్ 5 లో కొంచెం శ్వాస తీసుకుంటూ తీసుకుంటూ నెంబర్ 7 లో మీ చేతులని సమాంతరంగా చాచండి, కొంచెం శ్వాస వదలండి. 8 లో పూర్తిగా శ్వాస వదులుతూ మీ చేతులని కిందికి దించండి, రిలాక్స్ శిథిలాసన. పాదహస్తాసన బెనిఫిట్స్ వచ్చేసి తలని ముందుకి వంచడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఆసనం తీసిన తర్వాత మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వెన్నుముక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పొట్టలో ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, నడుములో ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, మలబద్ధకం నుండి ఉపశమనం, గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం. కీ పాయింట్స్ వచ్చేసి పాదహస్తాసన చేసేటప్పుడు మన మొహంలో చిరునవ్వు ఉండాలి, ఎలాంటి జర్కింగ్స్ లేకుండా ఉండాలి, చేతులు పాదాలకు ఇరు ప్రక్కల ఆనించాలి, వీలైతే తలని మోకాళ్ళకు తాకేలాగా చూసుకోవాలి. కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి తల తిరగడం, సివియర్ హై బీపీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు చేయరాదు సార్. ఓకే, థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ ద వైవా. జమున గారు, మెన్షన్ 4 స్ట్రీమ్స్ ఆఫ్ యోగా. భక్తి యోగ, కర్మయోగ, జ్ఞాన యోగ, పతంజలి యోగ. పతంజలి యోగనే రాజయోగ అంటారు, అష్టాంగ యోగ అంటారు. ఎక్స్ప్లెయిన్ అష్టాంగ యోగా. అష్టాంగ యోగ ఈజ్ 8 angas. One is the yama, niyama, asana, pranayama, pratyahara, dharana, dhyana, samadhi. What is dharana? What is dhyana? What is samadhi? Explain. ధారణ మీన్స్ ఒకే వస్తువు పైన మనం ఏదైనా వస్తువు పైన ఒకే దానిపైన కేంద్రీకరించడం సార్. ధ్యాన అంటే ఒకే వస్తువుని మనం కంటిన్యూస్ గా దానిపైన మన మనసు పరిపర విధాలుగా ఆలోచించకుండా చూడడం సార్. సమాధి అంటే సార్ సబ్జెక్ట్ ఉన్న ప్రాసెస్ అనేది వెళ్ళిపోతుంది, ఆబ్జెక్ట్ మాత్రమే షైన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ జమున గారు. వెయిట్. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు. నేమ్ షడ్ క్రియాస్. 6 సార్. అవి 1 కపాలభాతి సార్, 2 త్రాటక, నేత్రి, దౌతి, నౌలి, బస్తి సార్. త్రాటక ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టెప్స్ ఇన్ త్రాటక అండ్ హౌ టు డూ ప్రొసీజర్ ఇన్ అ బ్రీఫ్ వే. జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్. స్టెప్ 1 లో ఫస్ట్ మనం క్యాండిల్ యొక్క చివరన చూడాలి సార్. స్టెప్ 2 లో క్యాండిల్ యొక్క చివరి అంచును మనం ఫోకస్ చేయాలి సార్. మనం కళ్ళు మూసుకొని ఆ యొక్క ప్రతిబింబాన్ని మనం చూసుకుంటూ ఉండాలి సార్, కళ్ళు మూసుకొని. 4th స్టెప్ లో ఒక క్యాండిల్ యొక్క చివరి అంచును ఫోకస్ చేసి ధ్యానం చేయాలి, అందులోనే నిమగ్నం కావాలి సార్. గుడ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. మమతా రాణి గారు, వాట్ ఈస్ ప్రాణాయామ? ప్రాణాయామ ప్రాణ ప్లస్ ఆయామ. ప్రాణ అంటే ప్రాణశక్తి, ఆయామ అంటే సాగతీయడం, ప్రాణశక్తిని సాగతీయడం. కూలింగ్ ప్రాణాయామ. శీతలి, శీత్కారి, సదంత ప్రాణాయామ సార్. శీతలి ప్రాణాయామ
ఇది శీతలి ప్రాణాయామ. శీత్కారి ప్రాణాయామ, నాలుకను మడిచి శ్వాస తీసుకోవాలి. నోరు మూసేసి ముక్కుతో శ్వాస వదిలేసేయాలి. సదంత ప్రాణాయామ, కింది పండ్లపై పై పళ్ళని ఉంచి పంటి రంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని నోటిని మూసి ముక్కుతో శ్వాస వదిలేసేయాలి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్. ఇందులో 8 అంగాలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమాలో మళ్ళా కొన్ని అంగాలు ఉన్నాయి. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. అట్లాగే నియమాలో కూడా శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము ఉన్నాయి. ఆసన వచ్చేసి మనం కల్చరల్ ఆసనాలు, రిలాక్సేషన్ ఆసనాలు, మెడిటేషన్ ఆసనాలు అని 3 రకాలుగా ఉన్నాయి. ప్రాణాయామలో పూరక, రేచక, కుంభకాలతో కూడినటువంటి కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా అంతరంగంగా మన ఊపిరితిత్తుల్ని, శ్వాసకోశాలని, తర్వాత బ్రెయిన్ లో ఆక్సిజన్ సప్లైని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కుంభకంలో కూడా మరి అంతర కుంభకం అని, బాహ్య కుంభకం అని, కేవల కుంభకం అని కూడా ఉంది. ప్రత్యాహార అంటే మనసు, మన కళ్ళు, ఇంద్రియాలు ఎటు చూస్తే ఎటు వెళ్తే అటు పరిగెత్తకుండా వాటన్నిటిని డ్రాప్ చేసి వాటికి ఆహారాన్ని అందించకుండా ఉండడమే ప్రత్యాహారం. అట్లానే ధారణ అంటే బ్రేకింగ్ కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటే దాన్ని మనం ధారణగా చెప్పుకుంటాము. అట్లా కాకుండా కంటిన్యూస్ గా ఒక నూనె పైనుంచి కింద వస్తే ధారలాగా ఎలాగ కాకుండా అదే విధంగా కన్నా మన ఫోకస్ చేయగలిగితే మన దృష్టిని, దాన్ని మనం ధ్యానం అంటాము. ఈ ధ్యానంలో సబ్జెక్ట్ అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోయి కేవలం ఆబ్జెక్ట్ మీదనే మిగిలిపోతే దాన్నే అహం బ్రహ్మాస్మి అంటాం, లేదంటే ముక్తి అంటాం, లేదంటే మోక్షం అంటాం, లేదంటే ఆనందమయ స్థితి, పరబ్రహ్మ స్థితి అంటాం. శ్రీనివాస్ గారు, ఎనీ భజన్ కెన్ యూ సింగ్? ఓకే సార్. Huh. భావింప సకల సంపద రూపమదివో, భావింప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయము, పావనములకెల్ల పావనమయము, అదివో 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 అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 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 అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకు రూపము, అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకు రూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు,
అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడుడు అది మృక్కుడు అది చూడు అది మ్రోకుడా ఆనందమయము అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడు అది మ్రోకుడా ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి తిరులైనవి కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి తిరులైనవి శ్రీ వెంకటాపతికి తిరులైనవి భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశ హరే శ్రీనివాస నమో వెంకటేశ హరే శ్రీనివాస నమో వెంకటేశ 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 వెంకటేశ. Very nice, Srinivas Garu. Now, Lord Venkatesha will only save you in this exam. And happy retirement life, another 1 year. Finish it and Thank you. do serve the society and also help these youngsters. Your other friends, help them. Okay, your experience in guidance of our Srinivas Bhaiya, help everyone. Thank you. Thank you. Very nice. Divya Garu, explain Karma Yoga. సార్ కర్మ అంటే మనం చేసే పని సార్. మనం చేసే పనిని ఈశ్వర ఇచ్ఛగా చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చే ఫలితాన్ని ఈశ్వర అనుగ్రహంగా స్వీకరించి ఉండాలి సార్. అది కర్మ. ఇందులో 3 సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ ఉంటాయి. సంచిత కర్మలో మనం పూర్వజన్మల నుంచి మనము ఒక బ్యాంక్ బ్యాలెన్స్ గా మంచి చెడులు పాపపుణ్యాలని తీసుకొస్తాం. వాటిని ప్రారబ్ధ కర్మ అంటే ప్రజెంట్ లో అనుభవిస్తూ ఆ మంచి చెడును మనము కష్ట నష్టాలతో సుఖ దుఃఖాలతో అనుభవిస్తాము. తర్వాత ఇందులో కూడా మళ్ళీ మనము మంచి చెడుతోటి మనం పొదుపు చేసుకుంటాము బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. వీటిని మళ్ళీ ముందు జన్మలో ఆగామిక జన్మలోకి మళ్ళీ తీసుకెళ్తాం సార్. Thank you, ma. All the best, everyone. Okay. All the best for your yoga journey. Learn well, practice well, revise well, teach well. Okay, this is one of the best profession, a golden profession to become a yoga teacher. So use this opportunity to help yourself and help others. One best thing what you can do is, we can't judge you with one day, one examination. Srinivas Bhaiya knows you well. Srinivas Bhaiya knows it. Whatever Srinivas Bhaiya gives you the guidance or instruction, work on that. Today he will give you where you did mistake, where you forgot, where you were not confident. Whatever Srinivas Bhaiya tells, that one you do revision. Practice again and again. Then become perfect. Then again teach. So it's a never ending. It's always a learning process. So keep learning, correct your mistakes and keep going ahead. Okay.
So you all did good. You all did good. You need more and more confidence. That comes only with practice. For me and Okay. Srinivas Bhai and all, because of teaching and regular practice, we have confidence. Same thing tomorrow, you will also be able to gain it. Don't worry. థ్యాంక్ యూ. Yes, yes. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఆ యోగా చేస్తున్నందుకు కలిగినటువంటి ఆనందాన్ని ఈ రోజు మేము అనుభవిస్తున్నాం సార్. మాకు ఆ గతంలో కూడా కోవిడ్ వచ్చినప్పుడు టాటా వాళ్ళది ఒక ప్రోగ్రామ్ పెట్టి అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు టెంపరీగా యోగా వాలంటీర్ అని ఒక కోర్స్ కండక్ట్ చేశారు. అప్పుడు నేను అటెండ్ అయ్యాను సార్. ఆ టేస్ట్ ఇప్పుడు ఇందులో చేరాను. ప్రతిరోజు నిత్యం చేసుకుంటాను. చేసిన తర్వాత ఒక దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది సాయంత్రం దాకా ఉంటుంది అనమాట. ఆ బ్లిస్ అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి యోగా టీచర్ మాకు దొరికినందుకు చాలా అదృష్టం సార్. మేము Srinivas Bhai is a highly disciplined and systematic person. అంత క్రెడిట్ goes to Bhaiya, ఎస్వ్యాస యోగా యూనివర్సిటీ బెంగళూరు. సార్ వన్ మోర్, నేను ఒక నిమిషం మాట్లాడతా. శ్రీనివాస్ సార్ దగ్గర మేము ఆఫ్లైన్ లో వెళ్తాము. చాలా బాగా చెప్తారు. చాలా అంటే బయట మేము ఆల్రెడీ నాకు 15 years నుంచి అనుభవం ఉంది, కానీ ఒక శ్వాసతోటి ఆసనంలో ఎలా ఉండాలి, ఎలా ఫీల్ అవుతూ చేయాలనేది ఒక రిథమిక్ గా, ఒక సిస్టమేటిక్ గా 100% నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. Definitely. Srinivas Bhaiya, now I am starting this Patanjali Yoga Sutra, 195 sutras chanting and explanation. అవును We సార్. will send you the circular, Srinivas Bhaiya. If your students and everyone join, we can do it together. And yeah, I will share you the details. And we all can learn. Because today, yoga philosophy is also very much important. Understanding sutras, 195 sutras, if they know, then when we speak about yoga, we don't have to speak on our own. We can directly speak what Patanjali Maharshi has told. So it will improve their knowledge, and also it will help them to gain the professional confidence. I will share that with you, Bhaiya. You can refer the students. ఓకే. We'll do together. Yes. But keep practicing, keep reading. Wherever you get doubts, reach to Srinivas Bhaiya and listen. When you come to Bangalore, yeah, we all will meet. And if I come there, then I will call Srinivas Bhaiya and I'll meet. Yes. Good. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. It's my duty. ఓకే సార్. Thank you. Yes. Okay. Thank you, everyone. Take care. Thank you, sir. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.